కృప దయచేయండి. దయగల దేవుడు గారికి వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో ఆరాధిస్తూ దీర్ఘదర్శనాన్ని జ్ఞాపకం చేసుకుని మాటలు దయచేయండి. ఈ వాక్యం ద్వారా మాకు అందరి క్షేమం దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డ వందనాలు రాని వారిని జ్ఞాపకం చేసుకోండి. దుష్ట సంబంధమైన ప్రతి కార్యం ప్రతి యోచన బంధిస్తూ వేస్తున్నామనుకున్నాం తండ్రి. సౌండ్ ఓకేనా? ఈ సౌండ్ మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఈ టైం ఇది గుడ్ సౌండ్. 25వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం ఎక్కువైపోయింది. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదివి సాయం చేయండి. 25 1 2 కొన్ని వచనాలు చదువుతాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలు పోలినది. సెకండ్ వర్స్ మీరు చదవండి అందరు కలిపి. బుద్ధి లేని వారు 5 బుద్ధి గలవారు. గట్టిగా మాట్లాడండి. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుండ్రి. అప్పుడు ఆ కన్యకులు అందరూ లేచి తమ దివిటీలను చక్కపరచడి. కానీ అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పి అంతటా తలుపు వేయబడను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి. దేవుడు మనం వెనుకలేక మాటలు తీర్చు గాక. చాలా 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 సింపుల్ కదా. ఎన్నోసార్లు వినుంటాం ఏంటి ఈ స్టోరీ కదా. 10 వర్జిన్స్ దాకా 10 మంది కన్యకలు. దీంట్లో ఏం చెప్తున్నాడు? ఇది సిద్ధపాటు విషయం చెప్తున్నాడు అన్నమాట. ఏం సిద్ధపాటు చెప్తారా? దేని సిద్ధపాటు? పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి సిద్ధపాటు కదా. ఎవరు ఆ పెళ్లి కుమారుడు? యేసయ్య కదా. నాకు పెళ్ళే కదా, నాకే పెళ్లి కుమారుడు అనుకుంటుంది ఈమె. ఆ పెళ్లి కుమారుడు సార్ నేను చెప్పట్లే కదా. నేను గుడ్ల అప్పకి చూస్తుంటే నేను అనుకుంటా అదే అనుకుంటుంది ఎవరని కదా. ఆ పెళ్లి ఈమెనుకునే పెళ్లి కుమారుడు సార్ చెప్పట్లే. నేను ప్రభు అయిన యేసు అనే ఆ త్వరగా రాని పెళ్లి కుమారుడు సంగతి చెప్తున్నాడు. పెళ్లి కుమారుడు అంటే ఎవరున్నారు? పెళ్లికి పోయినామండి, పెళ్లి కుమారుడు ముందు వస్తారు అంటే అర్థం ఏంటి? నెక్స్ట్ ఎవరు రావాలి? ఎవరా పెళ్లి కుమార్తె? సంఘం. అది. సో ఈరోజు నేను ఏం చేస్తాను అంటే 4 భాగాలు చెప్తాను మన టైంని బట్టి. ఒకటేమో కన్యకలు, వర్జిన్స్. రెండోది ఏంటంటే రెడీయా నాట్ రెడీయా. రెండోది ఏంటి? రెడీ ఆర్ నాట్ రెడీ. నెంబర్ 3 రియలైజ్ అయిపోయేలోపు టూ లేట్ అయిపోయింది. రియలైజ్ అంటే తెలుసా ఏంటో? రియలైజ్ అంటే వాళ్ళు తెలుసుకునే అయిపోయేలోకి చాలా లేట్ అయిపోయింది. మూడోది ఏంటంటే డోర్, తలుపు ఏమైందట? ముయ్యబడింది. నెంబర్ 1 చెప్తారు ఏంటన్నా? కన్యకలు. వెరీ నైస్. రెండోది రెడీయా నాట్ రెడీయా కదా. నెంబర్ 3 రియలైజ్ అయ్యేలోపు లేటా? చాలా లేట్ అయిందా? ఎస్. తర్వాత క్లోజ్డ్ డోర్, మూయబడిన ఏంటది? ద్వారం. పిల్లలు కూర్చోవాలి తొందరగా. నెంబర్ 1 ఏం చెప్పండి నాకు సరే? కన్యక అనగానే సంఘం, చర్చ్ చర్చ్. పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. పెళ్లి కుమారుడికి ఎదుర్కోవడానికి ఎవరు కావాలంట? కన్యకలు కావాలి, సిద్ధపడినవారు. లేక సంఘం పెళ్లి కుమారుడు ఎదుర్కోవడానికి ఇప్పుడు ఏమవుతుందండి? సిద్ధమవుతుంది. సిద్ధమవుతుంది. మీరు అనొచ్చు ఇదేంటంటే దేంతో పోల్చాడు. అవును అయితే మరి కన్యక ఎలాగైతే పెళ్లి కుమారుడి కోసం సిద్ధపడుతుందో యేసయ్య రాకడ
యేసుని ఎదుర్కోవడానికి సంఘం ఏమవుతుంది? రెడీ అవుతుంది. కన్యక అంటే పెళ్లి కాలం లేక పురుషుని ఎరగనిది, పవిత్రమైనది అని అర్థం. పవిత్రమైనది అర్థం కదండి. సంఘాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక పవిత్రమైన కన్యకగా ఏం చేస్తున్నాడు? దాన్ని రూపొందిస్తున్నాడు, ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాడు. అందుకనే మనలో ఉన్న లోపాలు గేపాలని దేవుడు ఏం చేస్తుంటాడు? సెట్టింగ్స్ అన్నీ మార్చేస్తుంటాడు అప్పుడప్పుడు కదా. బ్యాప్టిజం అయిన తర్వాత లేక మార్మల్స్ పొందిన తర్వాత మన సెట్టింగ్స్ అన్నీ ప్రభు మార్చేస్తుంటాడు. ఎందుకంటే కన్యకగా నిన్ను నన్ను దేవునికి ప్రజెంట్ చేయాలని దేవుడి ఉద్దేశం. కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చదవండి ఎవరు. ఎఫ్ఎస్సి పత్రిక 5:27. పురుషులారా అటువలే అటుడు అటువలే అక్కడి చదువు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకోను. ముడత అయినను ఇంకోటి అన్నాడు కలంకమైన ముడత. తలగాసంటే ఇప్పుడు మనకు ముడతలు అయిన ఏం చేద్దాం చెప్పు. ఇస్త్రీ కదా. సంఘానికి కూడా ఏమన్నా ముడతలు గీడతలు ఉంటే దాన్ని కూడా ఇస్త్రీ పెడతాడు, దాన్ని వేడి చేస్తాడు. సంఘం శ్రమ. ఊరికి వచ్చి తిట్టరు మన వాళ్ళందరూ వచ్చి తెలుసా. ఎందుకంటే సంఘానికి శ్రమ వస్తేనే ఆ ముడతలన్నీ పోతాయట. ఇప్పుడు ఇస్త్రీ చేస్తాడు. ఇస్త్రీ ఎందుకు కొడతాం? మన ముడతలు పడాలి కదా. ముడతలైనలు కలంకమైన చెడ్డ పేరు రాకుండా చెత్త చెదారం తీసేస్తుంటే అప్పుడప్పుడు సంఘంలో వచ్చింది కదా. ఒక పవిత్రమైన కన్యకగా దేవుణ్ణి లేక పెళ్లి కుమారుడికి ప్రజెంట్ చేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడంట? సంఘాన్ని సిద్ధం చేస్తున్నాడు, కన్యకను సిద్ధం చేస్తున్నాడు కదా. కన్యకను సిద్ధం చేస్తున్నాడు. 92వ కీర్తన 13వ వచనం చదువుతాను. 92వ కీర్తన 13వ వచనం చదువుతావా? 92:13 చదువు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు తమ దేవుని ఆవరణంలో వర్ధిల్లుతురు. చూసారా? అంటే యెహోవా మందిరంలో నాటబడటం అదేంటిది? ఏంటిది అంటే ఎక్కడో పెరిగిన చెట్టుని దాన్ని అక్కడి నుంచి పెకిలించి ఎక్కడ నాటాలి? యెహోవా మందిరంలో నాటాలి. వరి పంటకి తెలుసా మీకు? వరి పంట ఎట్లుంటారు? బియ్యం చెట్లు. ఈ సిటీ వాళ్ళని అడిగితే అవి బియ్యం చెట్లు అంటారు. లైక్ BMW తెలియదు, ఇక్కడ సిటీలో తెలియదు కదా. వాళ్ళు బియ్యం చెట్లు. వరి ఎట్లా చెప్తారు చెప్పండి? వరి నారుమడి పోస్తాడు రైతు. తర్వాత అది దాన్ని లాగేస్తాడు, అక్కడి నుంచి తీసి నాట్లేస్తాడు. లైన్గా వేస్తాడు. చూస్తారా? అయ్యని మనం ఎందుకు చూస్తూ ఉంటాం? చూడాలి కదా. ఎందుకు అక్కడి పీకేసి వేరే దగ్గర పెడతాం? ఆటనా అది? నారుమడి నుంచి లాగి అక్కడికి ఎందుకు పెడతాడు? అప్పుడే ఫలిస్తుంది అన్నమాట కదా. ఆ చెట్టును లాగి అక్కడి నుంచి తీసి దాని నుంచి అక్కడ పీకేసి ఏం చేస్తాడు? పొలం దాని ముందు సిద్ధం చేసుకుంటాడు. తిరిగి నాటబడిన సంఘం లేక తిరిగి నాటబడిన చెట్టు ఎక్కడ పెట్టాలంట? సంఘంలో. అంటే పాపం నుంచి లోకం నుంచి నువ్వేం కావాలి? పీకి పడాలి, లేక దాన్ని సెపరేట్ అయిపోవాలి, తీసేయాలి. తీసేసి దేవుడు ఏం చేస్తాడంట? సంఘం. అదే మాట 92:13 చదువు. ఇప్పుడు చదువు 92:13 చదువు. యెహోవా మందిరంలో నాటబడిన వారై అది యెహోవా మందిరంలో నాటబడిన వారై. యెహోవా మందిరంలో నాటబడాలి మనం కదా. ఎక్కడ పుట్టావో అక్కడే పుట్టి అక్కడే చచ్చిపోయేది ఏంటి తెలుసా? అడవిలోని చెట్లు అన్నట్టు. అడవిలో చెట్లు అక్కడే పుడితే అక్కడే పెరుగుతాయి, అక్కడే చచ్చిపోతాయి. మనం అట్లా కాదు. ఫలించాలంటే పాపం నుంచి చీకట్లో చేయగాలి, లాగేసాలి, లేక వేరైపోవాలి, బయటకు వచ్చాలి. అవి ఎక్కడ ఉన్నదంట? సంఘం యెహోవా మందిరం. సో కన్యకలు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధమవుతుంది. నువ్వు ప్రభువుని యాక్సెప్ట్ చేసి నీ పాపం ఒప్పుకొని విడిచిపెడతావు. లేకపోతే పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆయన ఏం చేయలేవు? ఫేస్ చేయలేవు, ఆయన నువ్వు ఎదుర్కోలేవు కదా. యెహోవా మందిరంలో నాటబడాలి. నీకు అనుభవం ఉందా? ఇంకా పాపంలోనే ఉన్నావా? చీకట్లోనే ఉన్నావా? జాగ్రత్త సుమా.
నువ్వు బ్రతుకు మార్చుకోకపోతే నువ్వేంటి ఇంకా అడవిలోనే చెట్లులాగా ఉంటాడు కదా. అడవిలో చెట్లకి ఎవడన్నా కాపలా ఉంటాడా? లేదు. ఎవడంటే ఆడు రావచ్చు పోవచ్చు ఆవిడ. కానీ తోటలో చెట్లకేంటి కాపలా ఉంటాడు. తోటలో చెట్లు తోట ఎవరన్నా ఏమంటుందండి గార్డెనర్ ఏం చేస్తాడు? ట్రిమ్ చేస్తాడు కదా, ట్రిమ్ చేస్తాడు పెరిగిపోకుండా. అడవిలో చెట్లు ఎవడమే. అడవిలో చెట్లు ఇట్లా రాసుకుంటాయండి. అప్పుడు ఏమన్నా తుఫాన్ లాగా ఏమన్నా లేకపోతే గాలి వచ్చినప్పుడు చెట్లు రాసుకుని దాని మధ్య నుంచి ఏమొస్తుంది? ఫైర్ వస్తుంది. వచ్చి అడవి అంతా కాల్చేసి చూడండి. కొన్ని దేశాలను చూస్తాం మనం. అడవి కాలి ఏమవుతుంది అనమాట మొత్తం చూసారా? ఏదో టైంలో మార్మల్స్ లేనివాడు వాడు అంతమైపోతాడు. వాడు టక్ సడన్గా కట్ అయిపోతాడు. ఎందుకంటే వాడు ఎక్కడున్నాడు? అడవిలో ఉన్నాడు. అడవిలో చెట్లు ఎప్పుడు ఎట్లుంటే రాపిడి ఉంటుంది అన్నట్టు. రాపిడి దాంట్లోంచి ఇది వచ్చేస్తుంది. ఏంటది? ఫైర్ కదా. ఎస్. నేను ఇంకొక వచ్చిన చూడమా. మొదటి కొరింథీ 11:21 వచ్చిన చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:21 చూడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:21. తొందరగా చదవండి. 21 అండి. ఏలయనగా మొదటి కొరింథీ అండి. చూడండి రెండో కొరింథీ అది మేము బలహీనమై ఉన్నట్టు ఏ విషయమందు ఎవడైనా ధైర్యం కలిగి ఉన్నాడు ఆ విషయమందు నేను కూడా ధైర్యం కలవాడను. అవివేకంగా మాట్లాడుతున్నాను. తప్పని రాస్తుంది. నేను తప్పు రాసుకున్నాను. సో కన్యకలు అనగానే ఏమంటే సంఘం, నువ్వు నేనే కదా. అందుకని దేవుడు ఆయా సమయాల్లో మనల్ని ముడత దాగు లేకుండా ఏం చేస్తుంటాడు? సాఫ్ చేస్తుంటాడు. అందుకనే కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు మనల్ని క్లియర్ చేస్తున్నాడు. ప్రభువుని ఎదుర్కొనే వరకు మనల్లో ఏముండకూడదు? ఇంగ్లీష్ రింకిల్స్ అని ఉంటాయి. రింకిల్స్ అంటే ముడతలు. అవి లేకుండా ఆ హార్ట్ ప్రాసెస్ వాడతారు. ఒక్కసారి మనం దేవుడు ట్రీట్మెంట్ ఇస్తుంటాడు మానసికంగా, ఆత్మీయంగా. రెండో పాయింట్ ఏం చెప్పాను నేను? రెండో పాయింట్ రెడీ. ఇంతకీ 10 మంది కన్యకలు రెడీగా ఉన్నారా పెళ్లికి మనం ఎదుర్కోవడానికి? లేరా? ఎదుర్కోవడానికి వచ్చారు కదా. సరే, రెడీగా ఉన్నారా? లేరా? రెడీయా నాట? రెడీయా? ఏంటో వీళ్ళు మిత్రులు రెడీగా ఉన్నారా? లేదా? లేరు కదా. ఇందాక చదువుకున్నామా? రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నట్టే కనిపిస్తారు కానీ లేరు. భగవంతు సంఘంలో దేవుని మీద భలే ఇంట్రెస్ట్ ఉన్నాడు కనిపిస్తున్నాడు. వాక్యం చెప్తాడు, గుడ్లన్నీ అప్పగించి చూస్తాడు. బా ఎంత ఇంట్రెస్ట్ గుర్తుదే ఏముండదు అన్నాడు. తలకాయ ఊపుతారా? రాసుకుంటారా? రాసుకుంటారు. తప్పంటలే, కానీ రెడీగా లేరు. కన్యకలు రెడీగా లేరు అన్నాడు కదా. ఎట్లా తెలుసు రెడీగా ఉన్నారు లేదా? దాంట్లో 5 రెడీగా ఉన్నారు. కరెక్ట్ అంటారా? ఎట్లా తెలుసు మనకి? నూనెతో వచ్చారు. నూనె తీసుకొచ్చారు. చూద్దాం ఒకటి చూడసారి. సారీ, మత్తయి సువార్త 25వ అధ్యాయం 25. మూడో చదువు 25:3. ఎందుకు బుద్ధి లేని వాళ్ళు అన్నాళ్ళని? దే ఆర్ నాట్ రెడీ. ఎట్లా? ఎందుకు? నూనె అవన్నీ తీసుకుపోయినారు. ఏంటది? దీపము అన్నీ తీసుకుపోయినారు. కానీ అదే ఆరిపోద్దేమో, ముందు చూపు లేదు అన్నాడు. ఆరిపోద్దేమో అని ఆలోచన లేకుండా ఏం చేశాడు? నూనె తీసుకొని పోయాడు. ఎట్లా మండిద్దాం అనుకున్నాడు చెప్పండి కదా. నూనె. అందుకని దాన్ని దేవుడు ఏమన్నాడు? ఏం రాశాడు? బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. అయితే బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా 4వ వచనం ఏమన్నాడు? సిద్ధులలో నూనె తీసుకొని పోయాడు. అదే డిఫరెన్స్. బుద్ధి గలవాడికి మనం ఏమన్నా ఊరిపోయినాం అనుకో, సూట్ కేసు నిండా ఏం పట్టుకుపోతాం? బట్టలేనా?
కాస్మెటిక్స్, లిప్స్టిక్, కళ్ళకు రాసుకుని, పళ్ళకు రాసుకుని, ఒళ్ళుకు రాసుకుని అన్నీ ఎందుకు అక్కడ దొరుకుతాయో లేవు. ఇప్పుడు ఈమె ఆలయానికి పోయింది మా అమ్మమ్మ అన్నీ తీసుకుపోతా. ఎందుకు నాకు అక్కడ దొరుకుతాయో లేవు. షాంపూలు సిద్ధపడింది, ఉన్నట్టుండి బుట్ట పట్టుకుని వెళ్ళిపోయింది అనుకో. అక్కడ అందరూ ఏమంటారు, అయ్యో వచ్చినప్పుడు తెచ్చుకోద్దా పాప సరే అంటే ఈమె పెళ్లికి వాడిని ఎదుర్కొన్నాం అన్నీ తీసుకుని దీపాలు అన్నీ తీసుకున్నారు. కానీ లేవు ఏ విధంగా నూనె లేదు. నూనె రెడీగా తీసుకొని పోలేదు. ముందు చూపు ఉందా లేదా? కొంతమంది ఇళ్ళకి అసలు ముందు చూపే ఉండదు. అప్పటిదప్పుడు తినాలి, అప్పటిదప్పుడు కక్కటేయాలి. రేపటి సంగతి ఏంటి? వదిలే మళ్ళా ఈ పక్కింట్లో బ్రదర్ ఒక 100 కొట్ట వాటర్ ముందు చూపలేదు. ఉందా? లేదు. కన్యకలు చూసారా ప్రభువుని ఎదుర్కోవడానికి వచ్చినారు, పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చినారు. కానీ ఏం లేకుండా సిద్ధపడతారు. నూనె పరిశుద్ధాత్మ గుర్తుగా ఉందండి. పరిశుద్ధాత్మ గుర్తుగా ఉంది. నూనె పరిశుద్ధ హోలీ స్పిరిట్. ఆయిల్ అనేది హోలీ స్పిరిట్కి ఒక టైప్ అని. పరిశుద్ధాత్ముడు ఎవరిలో ఉంటాడో తెలుసా మీకు? ఏమన్నా నాకు ఐడియా ఉందా? పరిశుద్ధాత్ముడు ఎవరిలో ఉంటాడు? అసలు ఉన్నాడా పరిశుద్ధాత్ముడు? లేదా? తెలీదా? ఉన్నాడు. ఎవరిలో ఉంటాడు? అసలు ఉంటాడా? ఉంటాడు. ఎవరిలో ఉంటాడు? పాపం ఒప్పుకొని విడిచిపెట్టిన వాళ్ళు ఉంటాడు. అంటే వీళ్ళు ఏమి కాలేదు, వీళ్ళు 5గురు తమ పాప విషయం పశ్చాత్తాపడలే కదా. పరిశుద్ధాత్ముడు లేడంటే అదే అర్థం. వాళ్ళ సంగతి వదిలేద్దాం. నీ సంగతి ఏంటి? నీ లోపల పరిశుద్ధాత్మ కార్యం ఉందా? ప్రభు దగ్గర ఎప్పుడైనా పాపం ఒప్పుకొని విడిచిపెట్టావా? నువ్వు కిరస్థానం కుటుంబంలో పుట్టినావా, లేకపోతే ఏ కుటుంబం, అది కాదు. నీవు పాపం ఒప్పుకొని విడిచిపెట్టిన అనుభవం ఉందా నీ లైఫ్లో? ప్రభువుని బట్టి ఎక్కడైనా టర్నింగ్ పాయింట్ ఉందా? ఎక్కడన్నా ఇదిగో ఇక్కడి నుంచి నేను నా జీవితం మారింది అని నువ్వు చెప్పగలవా? కదా. వాళ్ళ సిద్ధులలో నూనె తీసుకొని పోయారు అనగా పరిశుద్ధాత్ముడు లేడు కదండి. కొంతమంది అసలు మార్గంసే ఉండదు. అట్లా జీవితం ఏమైపోతుంది చెప్పు, కాలక్షేపం కదా. అంతే. క్రిస్మస్లో వెళ్ళిపోతాయి, న్యూ ఇయర్ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకేమొస్తాయి? ఇప్పుడు ఎండాకాలంలో ఈస్టర్ వస్తుంది, తర్వాత గుడ్ ఫ్రైడేలు వస్తాయి. అన్నీ వీళ్ళ మీద నుంచే పోతుంటాయి. కానీ ఈడేంటి, సాధు సుందర్ సింగ్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన టిబెట్ ప్రాంతంలో సేవ చేసేవాడు. ఒకరోజు ఒక నది ఒడ్డున పోతుంటే ఒక గులకరాలు కనిపించినాయట. గులకరాలు తెలుసా? నున్నగా ఉంటాయి. తెలుసా గులకరాలు? నున్నగా ఏమంటుందని పెబుల్స్ కదా. తెలుగులో ఏమంటారు? గులకరాలు అంటారు. నున్నగా ఉంటాయి. మీరు కుంకుడుకాయలు కొట్టుకుంటున్నారు, వీళ్ళు తెలియదు కుంకుడుకాయలు. ఇట్లా రౌండ్ నున్నగా ఉంటాయి రాళ్ళు. తెలుసా? నదుల్లో ఉంటాయి. మీరు తెలుసా నదిలో అంత స్మూత్గా రావు రాళ్ళు. ఎట్లా అయితే మరి స్మూత్గా వాటర్ ఫ్లో అయితే ఆ రాయి ఏమైపోతుంది? నున్నగా అయిపోతుంది. ఒకరోజు సాధు సుందర్ సింగ్ గారికి ఒక ఆలోచన వచ్చింది. అరే ఎప్పటి నుంచో నదిలో ఉంది కాబట్టి ఆ రాయి ఏమైపోయింది చెప్పు, నున్నగా అయింది. అయితే దీని లోపల ఎన్ని నీళ్ళు ఉన్నాయో చూద్దాం అనుకున్నాడు. దేని లోపల అని ఒక రాయి తీసి పట్టుకొని కొట్టాడు. వాడు తెలుసా ఎన్ని నీళ్ళు ఉంటాయి? అది మన కిరస్థానం వల్ల లైఫ్. నీళ్ళలోనే ఉంటాం. వాక్యం ఏంటంటే వారం నువ్వు కోడికలని ఆ కోడికలని ఈ మన మీద నుంచే పోతుంటాయి నీళ్ళు అనగా వాక్యం. కానీ లోపల మాత్రం ఏముండదు. సాధు సుందర్ సింగ్ అర్థమైంది కానీ ఇన్ని ఏళ్ళు ఉండి ఆ బండ ఏమైపోయింది? ఎంతో పెద్ద బండ రాయి అదేమైపోయింది? స్మూత్గా అయిపోయింది కదా. కానీ లోపల మాత్రం కొంతమందికి అసలు మనలో వాక్యమే రాదు కదా, తెలియదు అసలు కదా. నేను నిన్న టీచర్ ట్రైనింగ్ ఆలోచన చేశాను. సొదొమ గొమొర్రాకి మధ్యలో తేడా అంటే తెలియదు వాళ్ళకి. అది అన్నదమ్ములో తెలియదు, అక్క చెల్లెలు, ట్విన్స్ తెలియదు, ట్రిప్లెట్స్ తెలియదు. అంత జ్ఞానవంతులు ఉంటారు. మళ్ళీ మాటలు ఎట్లుంటాయి చెప్పు? మాటలు ఎట్లుంటాయి? కోటలు దాడుతాయి. చూసావా? పరిశుద్ధాత్ముని లోపల లేకపోతే నువ్వు డేంజర్లో ఉన్నావు. అనగా నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టినా ఏముండాలమ్మా? అనుభవం ఉండాలి కదా. లేకపోతే నువ్వు ఇదిగో కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అంటేవాళ్ళు. ఇంకొకరు ఎవరు? బుద్ధి గలవారు. వాళ్ళు సిద్ధపడారంట.
పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి, యేసయ్య రెండో రాకని ఎదుర్కోవడానికి వాళ్ళు తమ పాపం ఒప్పుకొని ఏం చేశారు? విడిచిపెట్టారు కదా. మనం లూకాసు వార్తలో రెండవ లూకాసు వార్త 21 అధ్యాయం 34 వచ్చినాం. మీ హృదయములు 21 అధ్యాయం 30. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా. ఏమండి, పెళ్లి కుమారుడు వచ్చినట్టు సడన్ గా అనౌన్స్ చేశారా? వస్తాడేమో అని చెప్పుకుంటూ చేశారా? ఎట్లా అనౌన్స్మెంట్ ఎట్లా వచ్చింది చెప్పు? సడన్ గా వచ్చింది కదా. 5 వచ్చింది చూడు, అందులో 25 అధ్యాయం 5 వచ్చిన ఏది అది ముగికండి. మత్తయి సువార్త 25:5 చదువు. 25:5. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా సో అందరు కలిసి నిద్రపోయినారు. 10 మంది కూడా నిద్రపోయినారు. ఇప్పుడు సంఘం ఎట్లుంది చెప్పు? నిద్రావస్థలో ఉంది, నిద్రపోతుంది కదా. ఏంది లేదు అసలు. ఒకప్పుడు ఉన్న సంఘం లాగా లేదనమాట. స్లీపింగ్ తెలుసా? యాక్టివిటీ తక్కువైంది అన్నట్టు. యాక్టివిటీ తక్కువైంది. ఎవాంజలిజం కానీ భక్తి కానీ ఏమైంది సంఘంలో ఇప్పుడు? కునికి నిద్రించుండది. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు ఎదుర్కొన్నారండి అని కేక వినబడి అది సడన్ గా వచ్చినాడు. ఏమని? పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని ఎదుర్కోండి. చూసావా? యేసయ్య రాకడ కూడా సడన్ గా ఉంటుంది కదా. అప్పుడంట ఏమన్నాడు? ఇప్పుడు చదువు 21:34 లూక్ చాప్టర్ 21:34 చదువు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను. మందం అంటే చెప్పేంటో? మందం అంటే లేజినెస్. దేంతో? తిండి వలన మత్తు వలన ఐహిక విచారం వలన మందంగా ఉన్నాను. ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు ఉరి వచ్చినట్లు రాకుండా. ఏంటి? యేసయ్య రాక సడన్ గా ఉంటుంది. కొంతమంది మత్తుగా ఉన్నారట. కొంతమంది అంటే తిండి వల్ల ఫుల్గా ఉన్నారు. మీరు తిండి ఎక్కువ తింటే ఏమొస్తుంది? వస్తుందా? ఫుల్. కొంతమంది కూర్చొనే నిద్రపోతున్నారు, పడుకోని అవసరం. మాకు ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన బస్సులో ట్రావెల్ చేస్తే పట్టుకుంటారు కదా, అక్కడే నిద్రపోయాడు. కొంతమందికి అట్లా ఉంటుంది వీక్నెస్. వాళ్ళ బాడీ కొంచెం తినంగానే ఏమైపోతుంది? కళ్ళన్నీ తేలిపోతుంది. దేవుడు అన్నాడు వీటన్నిటి వల్ల నువ్వు మత్తుగా ఉంటావేమో. ఆ రాకడ, ప్రభువు రాకడ ఎట్లుంటుంది? సడన్గా ఉంటుంది. తట్టుకోలేమో, జాగ్రత్త సుమా అన్నాడు కదండి. ఎందుకంటే యేసయ్య రాకడ దినాల్లో లోతు దినాల్లాగా ఉంటుందని దేవుని వాక్యం చెప్తుంది. లోతు దినాలు. లోతు తెలుసా ఎవరు? లోతు ఎవరండి? చచ్చిన గొర్రె. అబ్రహాం యొక్క సన్ అవుతాడు. బ్రదరా సన్ అవుతాడు. పెదరాన్న కొడుకు కదా. లోతు దినాల్లో ఎట్లాగుందో అలా ఉంటుంది అంటారు. యేసయ్య అక్కడ ముందు దినాలు చూడండి. లూకాసు వార్త 17 అధ్యాయం. లూకాసు వార్త 17 అధ్యాయం 28, 29. లోతు దినములలో జరిగినట్టు జరుగును. పేజ్ నెంబర్ చెప్పండి అసలు. జనులు తినుచు తాగుచు అమ్ముచు నారు నాటుచు ఇల్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి. ఏమంటే లోతు దినాల్లో మనుషులు ఎలా బిజీగా ఉన్నారట. ఎందులో చూడు మొదలు 28. లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తినుచు దేంట్లో బిజీగా ఉన్నారు? తిండి. ఇప్పుడు తిండి ఎక్కువైందా లేదా? మనకి ఎంత తిండి ఉందంటే ఒక్కొక్క ఇంట్లో 2-3 సద్ది డబ్బాలు ఉంటాయి. సద్ది డబ్బా అంటే ఫ్రిడ్జ్లు. సది కూడా అంతా ఆడ పెట్టేది. కొందరు రేపు ఎల్లుండి కూడా తింటారు. ఆసిపోయినా సరే ఏం కాదు. 70 రూపాయలు పాప బిడ్డ అన్నము ఎక్కువైపోయింది కదా. మనకి ఎక్కువ ఏమైంది? తిండి ఎక్కువైంది. లోతు దినాల్లో తినొచ్చు, తాగుచు, కొనుచు, అమ్ముచు
అయితే అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం బిజీ అండి. థ్యాంక్ యూ అమ్మా. బిజీగా ఉన్నారంట రోజు. ఈ రోజులు కూడా మనుషులు ఎట్లున్నారు? బిజీ. ఎందులో? తినటం, తాగడం, ఇంకా కొనడం. ఇప్పుడు తెలుసా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎవరిని పట్టుకున్నా ఏం చెప్తున్నాడు? ఏమంటున్నాడు? రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ భూమి హైదరాబాద్ ఎక్కడైనా విజయవాడ ఆ ప్రాంతం రియల్ ఎస్టేట్ కదా, కొనుచ్చు అమ్ముచ్చు. ఇంకోటి ఏది? కట్టుచ్చు, కన్స్ట్రక్షన్స్ కదా. ఇంకా ఇంకా ఉంది చూడండి, నారు నాటచ్చు అమ్ముచ్చు. చూసారా బిజీగా ఉన్నారు. లోతు దినాల్లో ఇంకోటి ఉంది ఏంటో తెలుసా? ఎక్కువ ఈ సెక్షువల్ సిన్ ఉండేది అక్కడ, లైంగిక సంబంధమైనటువంటి పాపం ఉండేది. ఏది ఎవరి దినాల్లో కదా, గుర్తుందా మీకు? ఇప్పుడు కూడా ఎక్కువైపోయింది. గమనించావా? చిన్న పిల్లలు ఏం చేస్తున్నారంటే రేప్ చేసి పడేస్తారు. చిన్న పిల్లలతో పాపం చేస్తారు. ఇప్పుడు ఒక వరుస లేదు, అక్క లేదు, చెల్లె లేదు, ఎవడు లేదు, పాపం ఎక్కువ. లోతు దినాల్లో జరిగినట్టు జరుగుతుందండి. చూసారా భయంకర దినాల్లో ఉన్నాం మనం. ఎక్కడైనా ఆడపిల్ల కనిపిస్తుందంటే వాడు చూసే ఓరియంటేషన్ అంతా ఎట్లుంటుంది? లైంగిక సంబంధమైన ఆశతో ఉంటాడు. ఈ లోకంలో ప్రతి దానికి ఒక సీజన్ ఉందండి కదా. ప్రతి జంతువు తన సీజన్లోనే, కుక్క ఉందనుకోండి, కుక్క ఎప్పుడు అది తన సీజన్లోనే తన ఆడ కుక్కను కలుస్తుంది. కానీ మనిషికి అవన్నీ ఏం లేదు. ఇది తిండి ఎక్కువైనా మందు ఎక్కువైనా ఏం చేస్తాడు కదా. ఎక్కువ లోతు దినాల్లో ఈ లైంగిక సంబంధమైనటువంటి ఎక్కువైపోయింది. అందుకనే వాళ్ళు అరవట్ అయిపోయి వాళ్ళు స్త్రీలు పాపం చేయటం, పురుషులు అవన్నీ ఎక్కువైపోయింది ఆ దినాలు. దేవుడు వాళ్ళకి అగ్ని గంధకంలో కాల్చాల్సిన అవసరం అందుకనే వచ్చింది. ఈ దినాల్లో భలే ఎక్కువైపోయింది. మీరు చూడండి, పేపర్ పట్టుకుంటే చాలు 5 సంవత్సరాల అమ్మాయిని 70 సంవత్సరాల ముసలోడు రేపడ్డాడు. ఆడి బుర్ర పగలగొట్టాలి కదా. ఎందుకు చెప్పు? ఎందుకు? అడిగి ఏమైంది ఏం ఎక్కువైంది చెప్పాలి. కొలెస్ట్రాల్ ఎక్కువైందా లేదా? కొవ్వు పదార్థాలు. ఈ రోజుల్లో కొవ్వు పదార్థాలు, అదే లోతు దినాల కొవ్వు పదార్థాలు ఎక్కువైపోయాయి. అందుకనే ప్రతి అబ్బాయిని ఏం చేస్తున్నారు? అమ్మాయిలు ఏం చేస్తున్నారు అంటే లైంగిక సంబంధం సెక్షువల్గా చూస్తున్నారు అన్నమాట. దేని వాక్యం ఎంత కరెక్ట్ కదా. మొన్న ఏది కలకత్తాలో ఒక ఇన్సిడెంట్ అయింది, గుర్తుందా మీకు? తెలుసా మీకు? ఒక డాక్టర్ని ఏం చేసిన వాళ్ళు పాడు చేసి అమ్మాయిని చంపి పడేశారు. ఇంతవరకు మన పోలీసు వాళ్ళు తేల్చలేకపోయారు. ఏమని? వాట్ ఈస్ ద రీజన్? సరే, రీజన్ ఇస్ లస్ట్లే, కానీ యూ డిడ్ ఇట్, ఎవరు చేశారు? తెలిసినా కూడా దాన్ని కప్పు పెట్టలేదు. ఎందుకు? ఎవడో దొంగోడు ఉంటాడు అక్కడ, దాన్ని కప్పుకోవడానికి ఏం చేస్తున్నారు కూడా. ఎందుకు చెప్తున్నా అంటే ఎస్ జాగ్రత్త. లాస్ట్ డేస్లో మరి అంత్య దినాల్లో అపాయకరమైన కాలంలో ఉన్నాం. లోతు దినాల్లాగా అయిపోయింది అన్నమాట. మనిషి పాపం విచ్చలు విడతనం వచ్చేస్తుందండి ఇప్పుడు. అవునా కదా? విచ్చలు విడతనం. ఒకప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండేవాళ్ళు అమ్మాయిలు కదా, అవునా కదా? ఇప్పుడు చూడండి విచ్చలు విడతనం. ఎంత రాత్రులు తిరుగుతాం. మీరు ఏంటది గచ్చిబౌలి ఆ ప్రాంతం వెళ్ళండి, అక్కడ ఇంకా విచ్చలు పెడతారు. బాగా డబ్బు ఉంటుంది, అమ్మా నాన్న ఉండరు, ఎవరు పర్యవేక్షణ లేదు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ఇష్టమే రామకి ఇష్టపడరు. శనివారాలు ఆదివారాలు అయితే ఇక తాగి రోడ్డు మీదే పొర్లుతుంటారు అమ్మాయిలు. మగవాళ్ళు వాళ్ళు కూడా పొర్లుతుంటారు. అంత విచ్చలు పెడతాను వచ్చేస్తారు. లోతు దినములు జ్ఞాపకం చేసుకోవాలంట. ఇంకోటి ఏం చెప్తుందంటే తెలుసా? నోవా దినాలను జ్ఞాపకం చేసుకోవాలంటే 24th ఏంటో సరే మత్తయి సువార్త 23-24 వచ్చాయి. 37 వచ్చింది కదా, 24-37. నోవహు దినములు ఎలాగుండెను చదవండి. జలప్రళయం ముందటి దినములలో నోవహు మరి తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చు నుండి అది మరి ఎంత బిజీగా ఉన్నారంటే జల ప్రళయం వచ్చి ఏం చేశారు? కొట్టుకుపోయింది. విజయవాడ ఖమ్మం జిల్లాల్లో పెద్ద ఏమొచ్చింది ఇప్పుడు? వరద వచ్చి కొట్టుకుని పోయింది. ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చిందంట. అంటే ఒక 10 అడుగులు. ఇప్పుడు తగ్గింది అనుకోండి. ఇంత బురద ఉందన్నట్టు.
ఎవ్వరు అనుకోలే అదే మా ఇంటి దగ్గర వరకు వస్తుందని కదా, వచ్చేసింది, కొట్టుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంతకీ సంగతి ఏంటంటే ఎంతమంది చనిపోయినారో తెలియదు, ఎంతమంది కొట్టుకుపోయినారో తెలియదు, ఎంతమంది పిల్లలు, ఎంతమంది స్త్రీలు, ఎంతమంది పురుషులు, ఎంతమంది వృద్ధులు వెళ్ళిపోయారు తెలియదు. జల ప్రళయం ముందు మనుషులంటే బిజీగా ఉన్నారు. ఎందులో తినుచు త్రాగుచు పెళ్లికిచ్చు. ఇప్పుడు ముహూర్తాలు ఉన్నాయి కదా, హిందూస్ ముహూర్తాలు తెలుసా మీరు? ఇప్పుడు ఈ 3 నెలల్లో సుమారు 1.5 పెళ్ళిళ్ళు అవుతాయంట సిటీలో, పొట్టి సిటీలో. ఎంత? 1.5 కోటి అంటే 1,50,00,000 పెళ్ళిళ్ళు. ఎక్కువైందా కదా? చాలా ఎక్కువ. ఈ ఎవరు లేపన వాళ్ళు బిజీ, వాడికి ఎక్కడ ఏ మంత్రం చెప్పాలో అడిగే తెలియదు, మర్చిపోతాడు. ఏదో బెబాయినా వెళ్ళిపోతాడు కదా. అరే ఎవరు అసిస్టెంట్ పెడతాడు, అరే ఆమెకి ఏం చూపించు, పెళ్ళైపోయిన తర్వాత అరుంధతి నక్షత్రం చూపిస్తాడు పగలు. ఇక అదే ఆఖరి నక్షత్రం వాడు చూసేది. దాని తర్వాత ఎవరు చూపిస్తారు? నక్షత్రశాల ఈమె చూపిస్తుంది అన్నీ కదా. వీడికి నేను చూసుకుంటాను పంతులు గారు, మీరు ఎలా అండి, నెక్స్ట్ నుంచి నేనేం చూపిస్తాను, వీడికి నేను చూపిస్తాను నక్షత్రాలు. అట్లాగా చూపిస్తున్నారు ఇప్పుడు అమ్మాయిలు కదా. ఒకప్పుడు ఎంత అనుకువగా వినయ విధేతలుగా ఉండేవాడు అమ్మాయిలు అంటే. సిగ్గు ఇప్పుడు అసలు సిగ్గు అన్న మాట అమ్మాయిలకే లేదు తెలుసా. మగపిల్లలు సిగ్గుపడదు తలకంటే. ఆడపిల్లలకి ఏంటి? స్త్రీకంట సిగ్గే చెప్పు, సిగ్గే అందం. రైట్, సిగ్గే అందం. సింగారం అంటాడు. సింగారం అంటే ఇట్స్ డెకరేషన్. ఇప్పుడు సిగ్గు లేదు, ఎక్కలేదు. ఎంత డేర్ అయిపోయినా తెలుసా మీకు? చాలా డేరింగ్. దానికి రకరకాల కారణం అనుకోండి. మనం ఇచ్చే స్వేచ్ఛ, మనం ఇచ్చే ఏమంటారు ప్రామినెన్స్, మనం ఇచ్చే పరిస్థితులన్నీ. వేసే 2వ రాకడ ముందు దినాల మనుషుల కంట ఒకలాంటి తిండి మీద, బట్టల మీద, పెళ్లి వీటం, పెళ్లి దీంట్లోనే మంచి అయిపోతాడు. జలప్రదాయం వస్తుంది కదా, దేవుని తీర్పు ఉంది కదా అని వాడికి ఏం పోతుంది? అవగాహన పోతుంది కదా. నువ్వు రాకడ దిన జాగ్రత్త సుమా, సిద్ధపడు. నెంబర్ 1 ఏమని చెప్పారు? కన్యకలు. 2వది ఏంటి? రెడీ ఆర్. నెంబర్ 3 రియలైజ్ బట్ టూ లేట్. వీళ్ళు ఎప్పుడు చూసుకున్నారంటే చెప్పండి, నూనె ఉందా లేదు? ఆయన వచ్చిన తర్వాత, పిలుపు వచ్చిన తర్వాత 25 వచ్చింది చూడు, 25 అధ్యాయంలో రండి, మత్తయి సువార్త 25. అప్పుడు అది ఎన్ని వచ్చినా అండి? అది 7. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచిని కానీ, అది మా దివిటీలు ఆరిపోదు. ఎందుకు ఆరిపోతుందని చెప్పు? నూనె లేదు. నేను కూడా దేవుడు ఇస్తాడే అనుకున్నారే వాళ్ళు. లేకపోతే ఏముందిలే చూద్దాం, నాకు పోయిన తర్వాత వీళ్ళు దగ్గర ఉన్నాయి కదా, ఏం చేద్దాం, బారో చేద్దాం. తమ దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక ఏమడిగారట? మీ నూనెలో నాకు కొంచెం ఇవ్వండి అని అడిగారట. అప్పు వాళ్ళేమన్నారు? అందుకు బుద్ధిగల కన్యకులు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి ఎందుకు పోయి ఎప్పుడు రియలైజ్ అయ్యారు చెప్పండి అమ్మా? ఎప్పుడు రియలైజ్ అయ్యారు? ఎప్పుడు వాళ్ళకి ఆలోచన వచ్చింది? నూనె అయిపోయిందని ఇప్పుడు తెలుసు. లాస్ట్గా పెళ్లి కుమారుడు వచ్చాయి, పిలుపు రాగానే డ్యూటీలు ఆరిపోతున్నాయి. అవి ఆరిపోయినా అరే నూనె తెచ్చుకోలేదని పక్కన ఉన్నాడు. కొంచెం మీ నూనె కొంచెం ఇస్తారా? వాళ్ళు ఏమన్నారు? మాకు మీకు చాలదేమో. చూసారా, రక్షణ అనేది ఎవరి దాళ్ళదే, ఒకరినొకరు ట్రాన్స్ఫరబుల్ కాదు కదా. రక్షణ ఎవరి దాళ్ళదే, మారు మనసు అనేది ఎవరి దాళ్ళదే. నువ్వు ఒక్కడే పరలోకం సంపాదించుకో, నువ్వే. అంతేగాని మా అమ్మ భక్తిగా ఉంది, నాకు కూడా దేవుడు ఏం ఇస్తున్నాడు, డిస్కౌంట్ ఇస్తాడు, లేదా కన్సెషన్ లోన్. రక్షణ ఒకటే, మాకు మీకు చాలదు ఒకటే, ఎవరికి వాళ్ళే సంపాదించుకోవాలి. మీరు పోయి అమ్మవారి యొద్ద కొనుక్కోండి అని చెప్పాడు. కానీ ఇట్ వాస్ టూ లేట్ అండి బాబు. చాలామంది మనకు కొంతమంది చాలామందికి తెలుసు కదా మార్గస్ పొందాలని,
కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాయిదా వేస్తారు. ఇప్పుడే ఎందుకు ఉంది సాతాన్ గాడు అంటే ఒకసారి పెద్ద కాన్ఫరెన్స్ అయిందంట, టైం అయిపోతున్నది. కాన్ఫరెన్స్ అయితే లూసిఫర్ గాడు అడిగంటే, అరే మీరు ఏం చేస్తున్నారో చెప్పండి ఒకసారి రివ్యూ చేయండి అంటే ఒకడు అన్నాడంటే, సార్ దేవుడు లేడని ప్రచారం చేస్తున్నాం అని ఒకటి చెప్పాడంట. అదే కుసరా అన్నాడు. ఇంకోటి అన్నాడంట రక్షణ రేపు అన్నాడు. వాడు కుసరా అన్నాడు. వీడు నచ్చలే వీడికి. తర్వాత నువ్వేం చేస్తున్నావంటే, సార్ అసలు ఏమంటారు ఇప్పుడే ఎందుకు లేదు అంటున్నారు సార్ లేక సారా. ఇంకోటి లేచి దేవుడు ఉన్నాడు కానీ ఇంకా ఇప్పుడే ఎందుకు అన్నారు కూర్చోరా. అట్లా చాలామంది అడిగిన తర్వాత ఒకటి లేచాడు. సార్ అట్లా కాదు, నేను ఒకటి చేస్తున్నా, దేవుడు ఉన్నాడు, నేను నరకానికి వెళ్ళిపోతాను కరెక్టే, కానీ ఇంకా నాకు టైం ఉంది అని వాళ్ళ మనసులో ఏం పెడుతున్నా ఆలోచన, ఇంకా టైం ఉంది. దీంతో మనిషి ఏమైపోతాడు, పోస్ట్పోన్ అవుతాడా. ఇప్పుడు ఒక దగ్గర ఎగ్జామ్ ఉందంటే మనం ప్రిపేర్ అవుతాం, వాడు నెలకు ఒకసారి వాయిదా వేస్తున్నాడు అనుకో, మనకు ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతా. సేటన్ ఈరోజు మనతో ఆడే గేమ్ ఏంటి తెలుసా, ఇప్పుడే ఎందుకు నీకు ఇంకా టైం. మళ్ళీ రియలైజ్ ఇట్లా వాక్యం వెళ్ళినప్పుడు రియలైజ్ మనసు అనిపోతుంది, అరే నేను ఏమైనా చేయాలనుకున్నాడు, వాడే వస్తాడు ఏమవుతుంది ఇంకా నువ్వు ఎవరు వస్తున్నారు, పెళ్ళి కావాలి అది కావాలి ఇది కావాలి, లాస్ట్ చూద్దాం ముస్తుంది ఇంత అయిపోయిన తర్వాత ఏం చేద్దాం, అప్పుడు దేవుడికి అప్పుడు వరకు ఎవడు బతుకుతాడో. చూసారా సాతాను గాడు ఈ రోజుల్లో అదే గేమ్ ఆడతాడు. ఏమని ఉంది, దేవుడు ఉన్నాడు, వాక్యం సత్యం, సంఘం సత్యం, ఇల్లు రా కూర్చో, నిద్రపోతే నిద్రపో, 10 రూపాయలు అక్కడ వేసేసాయి. కానీ ఒక డిసిషన్ మాత్రం తీసుకోవద్దు, నిర్ణయం మాత్రం తీసుకోవద్దు. నీ పాప వదిలిపెట్టాలని నిర్ణయం మాత్రం తీసుకోవద్దు. మరి ఇప్పుడు తర్వాత టైం ఇంకా టైం, ఆ టైం రానే రాదు. నేను ఎందుకు నేడు అనే సమయం ఉండగానే మనం ఏం కావాలంట, ఇంకో సంగతి చెప్తాను చూడండి. ఈసారి చూడు 2 కొరింథీ 6:2 కదమ్మా, 2 కొరింథీ పత్రిక 6:2 చూడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:2 చదవమ్మా. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన, ఇదిగో ఇప్పుడే మనకి మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదిగో ఇదే రక్షణ దినం. రేపన్న మాట లేదంటే చూసారా కదా. ఇదిగో ఇదే ఏంటది రక్షణ దినం. చదువు, ఇదే రక్షణ దినం. పైన చదవం ఇంకొంచెం. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే టుడే. ఇంగ్లీష్ చదువుతారు ఏమన్నా, ఇంగ్లీష్ బైబిల్ ఉంటే 6:2 చదవండి. ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ చదవండి 6:2, 2 కొరింథీయులు 6:2 ఉందా ఎవరైనా? 6వ అధ్యాయం 2వ వచనం 6:2, 2 కొరింథీయులు 6:2. For he says it's acceptable. Today is కదా, టుడే is the day of acceptance. చూసారా, టుడే ఈ రోజు రక్షణ దినం అంట, రేపు కాదు. ఎందుకు రేపేంటి? ఎందుకంటే రేపని చెప్పట్లేదు బైబిల్. చెప్పండి, టుమారో ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్ ఎందుకు చెప్పట్లేదు? టుడే ఉందా పాప ఇంగ్లీష్లో? టుడే ఉందా? టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్ ఉందా? టుడే ఉందా? టుమారో ఉందా? నౌ ఇస్ ద యాక్సెప్టెన్స్. తర్వాత టుడే ఉందా ఒక దగ్గర చూడు, ఉందా? నౌ ఇప్పుడే. ఎందుకు రేపటి? టుమారో ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్ ఎందుకంటే అలా చెప్పండి ఎవరన్నా. టుమారో ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్ ఎందుకు చెప్పండి? ఎందుకంటే టుమారో నీకే నాకు లేదు కాబట్టి. అసలు రేపు ఎట్లుంటుందో తెలుసా? తెలియదు. మనం అనుకుంటాం రేపు అధ్యాత్మ విద్య ఓకే, కానీ టుమారో ఎవరు సూర్యోదయం చూస్తాడు, ఎవడు చేస్తాడు, ఏమీ తెలియలేదు. అందుకని దేవుడు అంటే టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్ కదా. ఈరోజే రక్షణ దినం, రేపు కాదు. చూడు, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవమ్మా. హెబ్రీ పత్రిక 2:3. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవం. హీబ్రూస్ చాప్టర్ 2:3 చదవం.
ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన మనం ఎలాగ తప్పించుకుంటున్నాను కదా. హెబ్రీ పత్రిక 2:3 ప్రకారం ఏంటి? ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేసిన నువ్వు ఎట్లా తప్పించుకుంటావు? ఏం తప్పించుకోను చెప్పు? నరకం తప్పించుకోలేవు కదా. ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసిన నువ్వు ఎలాగ తప్పించుకున్నావు? నేను 3 సార్లు చెప్పాను. నెంబర్ 1 కన్యకలు, నెంబర్ 2 రెడీ ఆర్ నాట్ రెడీ, నెంబర్ 3 రియలైజ్ బట్ టూ లేట్. లాస్ట్ ఏంటి? క్లోజ్డ్ డోర్స్. చూడ వచ్చిన చదువు 11 వచ్చిన 25:11 అంతటా తలుపు వేయబడింది. తర్వాత తక్కెల కన్యకలు వచ్చి అయ్యా అయ్యా డోర్ ఏమైపోయిందన్న? క్లోజ్. చాలా మంది డోర్స్ దేవుడు క్లోజ్ చేసేస్తాడు. డోర్స్ అంటే ఆపర్చునిటీస్ కదా. యేసు ప్రభువును అంగీకరించడానికి మనకు అనేకమైన ఆపర్చునిటీస్ ఇస్తాడు, ఛాన్సులు ఇస్తాడు. అది కనుక నువ్వు వాడకపోయినావు అనుకో, విను జాగ్రత్త, అది కనుక వాడకపోయినావు అనుకో, ఇక్కడ డోర్లు ఏమైపోతాయి? వచ్చి అయ్యా అయ్యా తలుపు తీయమన్నారట. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? మీరెవరో నేను ఎరగను. చదువు. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక. ఇక్కడ ఒక వాత పెట్టాడు సైతాన్ గడు. ఏం వాత? 11 వచ్చిన అంతటా తలుపు వేయబడిను. ఆ తర్వాత ఏం వాతది? వాత అంటే తెలుసా? ఏందో వాత? వాతలు తెలుసా? మామూలుగా వాతలు పెడతారు కదా. ఏంటి వాతలు అంటే? ఏంటి? కాల్చి పెడతారు. పల్లెటూరులో మోటోలు ఉండేవారు, ఇప్పుడు కూడా ఉన్నారు కదా. వాళ్ళు ఒకళ్ళ పిల్లలు కడుపులో పోయినారు, ఈ ఏమంటుందని చపాతీ కాల్చేది ఉంటుంది కదా, దాన్ని కాల్చి ఇక్కడ పెడతారు. దానికి వాతలాట. లేకపోతే ఇక్కడ కాలుస్తారు పిల్లలు. ఇప్పటికి కొంతమంది కాలుస్తారు. మోటోలు చదువు సంధి లేను. ఎందుకు కడుపులోకి వచ్చింది డాక్టర్ తీసుకెళ్ళరు. ఆర్ఎంపీ డాక్టర్ ఎవడో ఉంటాడు, వాడు హాఫ్ నాలెడ్జ్ గార్డు ఉంటాడు. హాఫ్ నాలెడ్జ్ అంటే అటు ఫుల్ నాలెడ్జ్ అని పట్టుకోవచ్చు, ఇటు నో నాలెడ్జ్ అని పట్టుకోవచ్చు. వీడెవడో హాఫ్ నాలెడ్జ్ కాడు. ఈ హాఫ్ నాలెడ్జ్ కాడు ఏం చెప్తాడు? హాఫ్ వైద్యం చెప్తాడు, అంతే కదా. సో వాళ్ళు ఇక్కడ కాలుస్తారండి పాపం. ఇవి అవుతాయి కదా, ఏమవుతారు పసికలు అంటే జాండీస్. చెప్పండి నాకు. ఇప్పుడు మెడిసిన్ ఏంటి? ఇప్పుడు ఇంగ్లీష్ మందు ఉంది, ఇంకా నాటుబడేది కదా. నాటే ఎక్కువ పని చేస్తుంది కదా, ఎక్కువ సరే పసర మంది వేస్తారు. అదే పత్యం ఉంది. అయితే అప్పుడేం చేసేవాళ్ళు? పిల్లలకి ఇక్కడ వాతలు పెట్టారు. సైతాన్ గాడు అంటే ఒక వాత వేస్తాడు చూడండి మనుషులు. ఇప్పుడు చూడు ఏం వాత వేస్తాడు? 11 వచ్చినావు. అంతటా తలుపు వేయబడిను. ఆ తర్వాత ఆ వాత పేరేంటి? తర్వాత. హలో, తర్వాత అనే వాత వేస్తాడు. ఏం వాత? ఇప్పుడు చాలా మంది అదే వాత వేస్తాడు. భక్తిగా ఉండదు తర్వాత రామయ్య చర్చికి రాయని వస్తా తర్వాత వస్తా. ఏమో ఆ వాత పేరేంటి? తర్వాత. బైబిల్ చదువుకో, కీర్తనం తర్వాత చదువుతాడు డాడీ. ఇక్కడ వాత. వాత పేరేంటి? తర్వాత. మనముందు అదే వాతలో చచ్చిపోతాడు. తర్వాత నీ జీవితం మార్చుకో అన్నాడు దేవుడు. తర్వాత అనే వాత చాలా మందికి వేసేసాడండి. వాళ్ళు ఎప్పుడు చూసినా ఏమంటారు దేవుడి విషయంలో? తర్వాత నువ్వు వెళ్ళరా చర్చికి వెళ్ళరా. కొంతమంది ఎంత మంచి భర్తలు ఉంటారంటే, వెళ్ళమ్మా నువ్వు చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకో అని. నువ్వు కూడా రాకూడదా? నేను తర్వాత వస్తాను. నువ్వు కావాలంటే ఛాయ్ తాగి నువ్వు మంచి భర్త అనకూడదు దేవుడు. నీకు తెలిసిన డెవిల్ వాడిని ఏం చేస్తున్నాడు? ఆ తర్వాత వాడిని అట్లా తీసుకుపోయి ఏం చేస్తాడు? నరకం. వెనక నుంచి ఒక తన్నుదంతాడు అన్నట్టు అందులోకి కదా. అవును, ఈ భర్తను వదలద్దు. తర్వాత వాత కొంతమంది వేసుకుంటున్నాడు.
ఇప్పుడు ఎందుకు నాకు వస్తా పోను. తర్వాత కొంతమంది బ్యాప్టిజం కూడా తీసుకోకూడదా అని దేవుడు మాట్లాడాడు. క్రిస్మస్ వస్తుంది అప్పుడు అప్పుడేమంటాడు, చల్లగా ఉంది, చలిగా ఉంది, మళ్ళా ఎండాకాలం. తర్వాత వార్త వేస్తాడంట మా సైతం కదా, ఎప్పుడు పని ఏం చేయాలి, ఫినిష్ చేయాలి. ముఖ్యంగా నీ ఆత్మసంగతి ఇంకా 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 ఏమంటే ఫాస్ట్గా చేయాలి. ఎందుకంటే రేపటి సంగతి మనకేంటి తెలియదు. నీ బ్రతుకేంటో, మన బ్రతుకు ఎప్పుడు ముగిస్తుందో తెలియదు కదా. నేను నిన్ను ఆలోచన మానవ బ్రతుకునంట దేవుడి వాక్యం పోల్చినారు కదా. ఎందుకు పోల్చారు తెలుసా? నెంబర్ వన్ నీటి బుడగ. మన జీవితం ఎట్లా నీటి బబుల్ అంట. ఎంతసేపు ఉంటుంది బబుల్? అట్లా వస్తే లేదు. ఇంకోటి వేపర్తో పోతాడు. వేపర్ అంటే ఆవిరి. ఆవిరి ఎంతసేపు ఉంటుంది చెప్పు? ఆవిరి ఎంతసేపు ఉంటుంది? ఒకటేమో బబుల్, ఇంకోటి ఏంటి బబుల్ అంటే నీళ్ళు పోసుకునే బబుల్ కాదు, బుడగ. తర్వాత వేపర్ అంటే ఆవిరి. ఇంకా చేద్దాం గడ్డి, ఇప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత కొంచెం ఎండెక్కంగానే అవుతుంది. ఇంకా ఇంకా దీంతో పోతాడు మానవ జీవితం. ఇంకా దీంతో పోతాడు గడ్డి పువ్వులు అంటారు. గడ్డి పువ్వు కదా, పువ్వులు ఎట్లా ఇప్పుడు ఫ్రెష్గా ఉంటాయా? తర్వాత మధ్యాహ్నం పడే ఇంకా తెలుసా నీళ్ళు అంటే భూమి మీద ఒలికిన తర్వాత మరలా ఎత్తలేని నీళ్ళు లాగా ఉన్నాయంట. అంటే అర్థం ఏంటి? ఒకసారి నీ జీవితం అయిపోయిందంటే కథం, మళ్ళీ రాదు నీ జీవితం. సో నేడే రక్షణ దినం. డోర్ క్లోజ్ కాబోతుందండి. రక్షణ అనే డోర్ క్లోజ్ కాబోతుంది. జాగ్రత్త. ఆ డోర్ క్లోజ్ అయినా నీకు ప్రమాదమే, మన జీవితం అనే డోర్ క్లోజ్ అయినా ప్రమాదం. మనం అనుకుంటాం చాలా ఆరోగ్యంగా ఉన్నారని. ఆరోగ్యవంతులు కూడా ఏమైపోతారు? వెళ్ళిపోతారా? దాన్ని లెక్కలేదు. మనం అనుకుంటాం చాలా ఆరోగ్యంగా ఉన్నా. చిన్నపిల్లలు వాళ్ళకి మరణానికి ఏం లేదు, వయసుతో అసలు సంబంధమే లేదు. మీరు చూడండి, ఒక విచిత్రం మీరు చూసారో లేదు, హిందూ ఫెస్టివల్స్ అవుతుంటాయి కదా, వీళ్ళు కొన్ని జాతరలకు గీతలు పోస్తారు. అప్పుడు ఎక్కువ మంది ఆ టైంలో చనిపోతున్నారు యాక్సిడెంట్. ఈ కూరగాయలు ఏం చేస్తారంటే దర్శనానికి పోతారు. దర్శనానికి పోయిపోయి ఈ దర్శనం కూడా చేసుకొచ్చి వెళ్ళి ఆ డివైడర్ కొడతాం, లేకపోతే ఇంకా దేనికో బాధ చేస్తాం చూసి సాతాను కాడికి ఏం కావాలి, ఎంతమందిని వీలైతే అంతమందిని ఎక్కడ తీసుకుపోతాడు. సో మన మరణ దినం మనకు తెలియదు కాబట్టి సిద్ధంగా ఉన్నాం. నువ్వు రెడీగా ఉన్నావా? మోసపోదు. తర్వాత చూసుకుంటా తర్వాత కదా. దేవుడు మన వినికి మాటలు దీవించను గాక. చిన్న ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన చేద్దాం. అందరి తలలో ఉంచండి. నిన్ను నువ్వు ప్రశ్న ఇచ్చుకోమా. నువ్వు ఏమనొస్తురువా? జాగ్రత్త. దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు. నువ్వు లైట్ తీసుకున్నావంటే నీ లైఫ్, వాల్యుబుల్ లైఫ్ డిస్ట్రాయ్ అయిపోతుంది. పెళ్లి కుమారుని ఎదుర్కొంటకు సిద్ధంగా ఉన్న కన్యక వలె నువ్వు ఉన్నావా? పరిశుద్ధ ఆత్మ నీలో నివసిస్తున్నాడా? నువ్వు పాపం ఒప్పుకొని విడిచిపెట్టిన అనుభవం ఉందా? ఇదిగో లోతు దినాల్లాగా ఈ దినాలు ఉన్నాయండి. భయంకరమైన పాపం ప్రబలిపోతుంది. ఇంకా మనం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం, ఇంకా మనం చీకట్లోకి వెళ్ళిపోతాం. సో ఈరోజే రక్షణ దినం. ఈరోజే నువ్వు జీవితాన్ని మార్చుకోవాలి. రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అనుకోకు సుమా. రేపు ఎల్లుండి అన్న మాటే అసలు నేను వాక్యంలో లేనే లేదు. ఇదే రక్షణ దినం. టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్ అన్నమాట. టుడే వాయిదాలకు నోవహు దినములు. ఆ రోజుల్లో కూడా మనుషులు బాగా బిజీగా ఉన్నారంట. తిండి, పెండి, కట్టడం, కన్స్ట్రక్షన్, ఇవన్నిట్లో లైంగిక సంబంధమైన పాపములో లోతు దినాల్లో ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా చాలా ఇలాంటి పాపం జరుగుతుంది. జాగ్రత్త సుమ, జాగ్రత్త. అందులో కొట్టుకొని పోవద్దు. తర్వాత అనేటువంటి ఆ వాత వేసుకోకు. నీ బ్రతుకు దిద్దుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇదో వాళ్ళు రియలైజ్ అయిపోయేలో చాలా టైం అవుతుంది. ఆ కన్యకలు రియలైజ్ అయిపోయారు. వాళ్ళకి మనసులోకి వచ్చేలోపు చాలా లేట్ అయిపోయినట్టుగా చూస్తున్నావు. జాగ్రత్త. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలు నువ్వు వదులుకున్నావండి, ఇంకొకసారి రాకపోవచ్చు. ఇది కూడా డోర్ క్లోజ్ అయిపోయిందంటమ్మా, క్లోజ్ అయిపోయింది. జాగ్రత్త. నువ్వు ఓపెన్ ఉండగానే
నీ జీవితం అనే డోర్ ఓపెన్గా ఉండగానే నీ జీవితంలో దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడే దాన్ని వాడుకో. ఒకరోజు రాబోతుంది మొత్తం క్లోజ్ అయిపోద్ది. అప్పుడు వెళ్ళి తలుపు తట్టిన అయ్యా అయ్యా తలుపు తీయమని ఆ కన్యకలు కొట్టారు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, వాళ్ళు డోర్ ఓపెన్ చేయలేకపోయారు. జాగ్రత్త సుమ, ఒక చిన్న ప్రార్థన చేసుకో, నేను ముగించేస్తాను. నేను చిన్న ప్రార్థన చేసుకో. మరి ఎవరైనా విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేయండి, నేను ముగించేస్తాను.